కుల రాహిత సమాజం కోసం పాటుపడాలని చెప్తూ శుక్రియా, ధన్యవాద్. ఇళ్లలో నేను చూస్తున్నాను కదా, మా పిల్లలు హాలిడే అంటే 12 లేస్తలేరు. ఏం లాభం అవుతుంది? ఒకప్పుడు సెలవు అంటే కలుస్తుంది కాబట్టి మానీయుల గురించి తెలవట్లేదు. మానీయుల గురించి తెలవాలి అంటే వీళ్ళందరి గురించి చరిత్ర తెలవాలి. ఆ స్కూళ్ళల్లో ప్రోగ్రాం కావాలి. ఒక 100 కులాల వరకు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలు ఉన్నాయి. ఎంతసేపు చూసే ఒక 3-4 కులాలే, మున్నూరు కాపు, గౌడ్లు, యాదవులు, ముదిరాజులు, అంతే ఒక 4 కులాల పెద్ద సభల్లో ఏదైతే బాబాసాహెబ్, ఆ దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ కుమ్మెర మల్లన్న జాతరలో ఒక రజక బిడ్డను గుడిలో నుండి బయటకు నెట్టేసి ఆ బిడ్డను చంపిన ఉన్నారు. కొంచెం మా పిల్లల పట్ల ఆలోచించమని, కొంచెం వేడి ఉన్నది, కూలర్లు కూడా ఏర్పాటు చేయాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ బాబు జగజీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఇందులోగా వచ్చినటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారు, మైనారిటీ కమిషన్ చైర్మన్ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఉన్నప్పుడు 1996లో ఈ ప్రాంగణంలో బాబు జగజీవన్ రావు విగ్రహం పెట్టాలని చెప్పి ఒక తీర్మానం జరిగింది మున్సిపల్ కౌన్సిల్లో. ఆ తీర్మానం ఉన్నా కానీ కొందరు అగ్రవర్ణాలు అక్కడ మన రాధాకృష్ణ మోదాని విగ్రహం పెట్టి ఆయన విగ్రహం పెట్టనీయకుండా ఎన్నో ఎత్తుగడలు చేశారు. అటువంటి సందర్భంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని పెట్టి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు మరి అన్న సిద్ధిరాములు గారు చనిపోయిండు మొన్ననే, 2 నెలలు అవుతుంది. కాబట్టి దయచేసి హానబుల్ కలెక్టర్ గారు ఒక్క నిమిషం పర్మిషన్, ఆయనకు ఒక మౌనం పాటించగలిగితే ఈ సభ, ఎందుకంటే ఆయన బాబు జగజీవన్ రావు విగ్రహం పెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ పరంగా పెట్టిన విగ్రహం కాదు అది. ఒక బాబు జగజీవన్ రావు సమతా మూమెంట్ నడిపినటువంటి వ్యక్తి చనిపోయింది. కాబట్టి ఒక నిమిషం కలెక్టర్ గారు అనుమతిస్తే ఒక 30 సెకండ్లన్నా కొద్దిగా మౌనం పాటిద్దాం అనేది మా అప్పీల్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వరదిల్లాలి బాబు జగజీవన్ రావు గారి ఆలోచన విధానం. కేవలం బాబు జగజీవన్ రావు గారు తను 78 సంవత్సరాలు జీవిస్తే ఆ 78 సంవత్సరాలల్లో 40 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా ఉన్నాడు. మామూలు విషయం ఇది. 10 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్, అంటే మొత్తం ఒక 50 సంవత్సరాల పాటు 9 పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. మామూలు విషయం కాదు. 9 కేంద్ర మంత్రిగా ఉండి 9 పోర్ట్ఫోలియోలు నిర్వహించి 50 సంవత్సరాల పాటు ఈ దేశ రాజకీయాలను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా శాసించినటువంటి వ్యక్తి. అలాగే భారతదేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే కొందరి జీవిత చరిత్రను మిస్గైడ్ చేస్తున్నటువంటి సందర్భాలల్లో మరి ఆయన గురించి మనం ఈరోజు చెప్పుకోవడం మనకు గర్వకారణంగా మేము అనుకుంటున్నాం. బాబు జగజీవన్ రావు గారి యొక్క 50 సంవత్సరాల పార్లమెంటరీ జీవితము, ఆయన యొక్క క్యాబినెట్ మినిస్ట్రీ జీవితము, 9 పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి వ్యక్తిగా ఆయన ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి అందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడుగా మనం పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, బాబు జగజీవన్ రావు సమతా మూమెంట్ను అదేది నడిపిన వాళ్ళందరూ బాబు జగజీవన్ రావు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మరి మీరు అందరూ దాన్ని ఆమోదిస్తే గట్టిగా చప్పట్లతోని మరి మీరు దాన్ని ఆమోదం తెలపండి. మిత్రులారా, ఇంత జెడ్ కేటగిరీ భద్రత, భారతదేశ ఉప ప్రధానమంత్రి, 9 పోర్ట్ఫోలియోలు, 50 సంవత్సరాల యొక్క తన పార్లమెంటేరియన్ జీవితం అనేది, కుల వివక్ష అనేది ఏ స్థాయిలో వెంటబడుతున్నదో మనం ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. నువ్వు భారత ప్రధానమంత్రి అయినా, భారత రాష్ట్రపతి అయినా 50 సంవత్సరాల జీవితము, ఒక 28 సంవత్సరాలు ఇడిచిపెడితే 50 సంవత్సరాల జీవితము నిక్కచ్చిగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్లమెంటేరియన్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తికి, ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తికి
ఇలాంటి అవమానాలు జరుగుతున్నటువంటి ఈ ఇండియా సామాజిక వ్యవస్థలో కులము ఎంత భయంకరమైనటువంటి రోలు నిర్వహిస్తున్నదో మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, నా వ్యక్తిగత విషయం కాదు, జిల్లా కలెక్టర్ ఉంటే సమస్యలు కొంచెం దృష్టికి తీసుకుపోతాం. మేడం మొన్న గన్నారం కాడ 75 కుటుంబాలు ఉన్నాయి మాదిగొల్లయి. వాళ్ళకి ఎప్పుడో గత 40 సంవత్సరాల కింద పట్టాలు ఇచ్చారు, భూములు ఉన్నారు, సాగు చేసుకున్నారు. ఆ వీడియోలు ఏం చేసారు, అక్కడ ఉన్న ఎంఆర్ఓకు ఏం మేనేజ్ చేసారో, లుక్కు పైసలు ఇచ్చారో, ఏం చేసిందో ఆమె తీసుకుపోయి పోలీసు వాళ్ళని పెట్టేసి కొట్టిపించింది మేడం. ఈ విషయం సిపి గారు చెప్పినా ఆర్టీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మేడం. ఫోన్లోనే తమరు ఆ భూమి విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి దయచేసి ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళకి కావాల్సిన రక్షణ కల్పించండి. ఈ మధ్య వీడియోలు చాలా ఆగడాలు చేస్తున్నారు, అలాంటి విషయాలు కొంచెం స్పందించండి. మీకు తెలుసు, పొతంగల్ కోటగిరిలో ఇప్పటికీ దళితులకు పట్టా పాస్బుక్లు లేవు. భూముల పొజిషన్లు ఉన్నారు, మరి ఎందుకు పట్టా పాస్బుక్లు ఇస్తలేరు? వాళ్ళకు 40 సంవత్సరాల నుంచి పానీలు ఉన్నారు, కబ్జాలు ఉన్నారు, సాగు చేసుకున్నారు, బోర్లు వేసుకున్నారు. అక్కడ పాపం వాళ్ళకు ఇంతవరకు పట్టా సర్టిఫికెట్ లేవు. మరి ఆ విధంగా లోపం జరుగుతుంది. కింది స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు, ఆర్ఐ ఏం చేస్తున్నాడు, సర్వేర్ ఏం చేస్తున్నాడు, మరి అక్కడ తహసీల్దార్ ఏం చేస్తున్నాడు? ఇట్లా ఇదంతా ఎస్సీలుగా జరుగుతుంది. అక్క ఈ జరిగే సంఘటనలు ఎస్సీలే. జగ్జీవన్ గొప్పోడే, రైట్, అంబేద్కర్ గొప్పోడే, వాళ్ళు పోరాటం చేసిరు. మనమేం చేస్తున్నాం? మనం చదువుకొని మన పిల్లలకు సంపాదించాం, జీతాలు చేస్తున్నాం, అంతేనయ్యా. అందుకే సోదరులారా, మనం చైతన్యం కావాలి, తిరుగుబాటు చేయాలి. యు మస్ట్ పుట్ ఎ ఫైట్ అగైన్స్ట్ ది కాస్టిజం. మీరు కులాల గురించి, బ్రాహ్మణ వైద్యం గురించి కానీ, కోమట్ల గురించి కానీ అన్యాయం జరిగితే ఎదిరించండి. అప్పుడే మనం ఈ సమాజంలో తలెత్తుకు బతుకుతాం. మేమేమంటున్నాం? కులమద్దు మాకు, రైట్, కులమద్దు మాకు కూడా పురోహితుల యొక్క బ్రాహ్మణ పురోహితులు గుళ్ళకు కూడా బావాళ్ళు పూజారులు పెట్టండి. మనకి ఇక్కడనే సరంపల్లి కాడ పాపం ఆదివాళ్ళు మాలోళ్ళు కలిసి గుళ్ళే పోతే కూడా వాళ్ళని బహిష్కరిస్తే జిల్లా కలెక్టర్ గారిని తీసుకుపోయి ఎస్సీ కమిషన్ తీసుకుపోయి దేవాలయ ప్రవేశం చేయించినాం. ఇంకా మనకు దేవాలయ ప్రవేశాలు కూడా అర్హత లేనప్పుడు మనమంతా ఏం చేస్తున్నాము? మన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఎల్లిపిట్లా. అందుకే మేడం, మా రిక్వెస్ట్, జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా మీరు తక్షణం స్పందించండి. మా ఎస్సీ హాస్టల్ విజిట్ చేయండి. ఈ ఎస్సీ హాస్టల్లో గారి ఆచారాలకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకోవాలని మరి కోరుతూ ఎందుకు ఓకే గౌరవనీయులు, ఈరోజు 118వ భారత ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ స్టేజ్ మీద ఆసనైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మన ప్రజాప్రతినిధులు కడుగు గంగన్న గారికి, శాసనసభ్యులు అహిర్ గారికి, ఆర్డీఓ గారికి, మిగతా అందరు సంఘాల ప్రతినిధులకి నా యొక్క నమస్కారం. పదం కావచ్చు, ఇందాక నాంపల్లి గారు మాట్లాడేటప్పుడు వ్యవసాయ రంగంలో తన తీసుకువచ్చిన చరిత్రాత్మక మార్పులు కావచ్చు, మీ అందరికీ తెలియంది ఏం కాదు. కానీ ఈరోజు ఎందుకంటే ఆయన చెందినది బీహార్ ప్రాంతంలో, బీహార్ అంటే మా ఆయన ప్రాంతం, సొంత ఊరు. సో దాని గురించి ఒక తెలియని విషయం మీ అందరికీ తెలియచేయబోతున్నాను. ఆయన ఒకరోజు రాజకీయంలో వచ్చిన తర్వాత ఆయన బీహార్ పట్నాలో రామ్లీలా మైదాన్లో ఒక మీటింగ్ పెడదాం, గాంధీ మైదాన్లో ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. సో రాజకీయంలో ప్రతిపక్షం సహజమే. సో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావాలని ఆ రోజు ఒక ఫేమస్ హిందీ మూవీ ఉండే బాబీ. సో బాబీ అంటే సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు మీ అందరు ఎలా అయితే ఇవి RRR ఇవి అన్నీ చూస్తూ ఉన్నారు, సో సేమ్ క్రేజ్ ఉండే. సో కావాలని అప్పుడు DD ఛానల్లో బాబీ సినిమా అని పెట్టారు. ఏం ఆలోచనతో? ఆ బాబీ సినిమా చూసుకోవడానికి చాలామంది ఆ ర్యాలీకి రారు అని. బట్ అంటే కాంట్రరీ టు ది ఎక్స్పెక్టేషన్స్ చాలామంది, మొత్తం సందడి అయింది. మొత్తం గాంధీ మైదాన్ అంటే ఆల్మోస్ట్ 10 ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ, పట్నా, సెంటర్ ఆఫ్ పట్నాలో. సో మొత్తం నిండిపోయింది. నెక్స్ట్ డే ఆ ర్యాలీ ఎంత ఫేమస్ అయింది అంటే న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమని? బాబు బీట్స్ బాబీ, అంటే బాబీ మీద గెలిచారని. సో ఆయన ఎంత మంచి. ఇప్పుడు మనం నిజామాబాద్ అంటే బీహార్ నుంచి ఎంత దూరం అండి? చాలా దూరం, ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ మేము వెళ్తూ ఉన్నాము కాబట్టి తెలుసు. సో ఇప్పుడు మనం నిజామాబాద్లో కూడా అంత ఘనంగా మీ అందరు ఎంత శ్రద్ధతో, ఎంత చొరవతో ఈ జయంతిని జరుపుకుంటున్నారంటే
తన ఇచ్చిన వాగ్దానాల వల్ల, తన ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల, తనకి ఒక వక్తగా ఉన్న నైపుణ్యం వల్ల. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళతో కూడా కోరేది ఏంటంటే, మనం బాబు జగజీవన్ గారి వారి ఏదైతే ఆదర్శాలు, వాళ్ళు ఏదైతే సందేశాలు ఇచ్చారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉండే నైపుణ్యం, నీ స్కిల్. అంటే మనం సామాజికంగా సమానం ఉండాలి అంటే మన దాంట్లో స్కిల్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. ఆ నాణ్యత మన చదువు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, అందులో ఉంటేనే మనం మన హక్కుల గురించి అడిగే మనకి అవకాశం దొరుకుతుంది. ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డీడీ గారికి, ఆర్డిఓ గారికి థ్యాంక్ యూ మేడం. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ సమావేశానికి వచ్చేసినందుకు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం. గౌరవనీయులు శ్రీ బి తారాచంద్ నాయక్ గారు, ఎక్స్ ఐడిసిఎంఎస్ చైర్మన్ గారు, వారి యొక్క 119వ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, మరి ఉర్దూ అకాడమీ చైర్మన్, వాళ్ళు నాతో కలిసి పనిచేశారు. అనేక సంఘాల నాయకులు పేరు తీసుకుంటే నా 2 నిమిషాల్లో 4 నిమిషాలు అయితే దయచేసి మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు ఈ పండుగ సందర్భాన మీతో పాటు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్పంచుకునే అవకాశం దొరికిన సందర్భాన హృదయపూర్వకంగా ఈ పండుగ ఎల్లవేళలా ఇలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో జరుపుకుంటూ ఏ త్యాగాలతో కూడుకున్నటువంటి జగజీవన్ రామ్ గారి ఆలోచన, ఆ ఆలోచనను అమలు చేయడానికి దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈరోజు చూస్తున్నాయో దాంట్లో మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా జగజీవన్ రామ్ గారి పోరాట స్ఫూర్తితో మనకు దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు ప్రపంచంలో నిలిచే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రేపు భవిష్యత్తు మనకు గుర్తుంచుకుంటుంది అనేటువంటి విశ్వాసంతో ఒకే ఒక సూచనగా ఇప్పుడే కలెక్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్తూ ఒక మాట, మంచి మాట చెప్పారు. నైపుణ్యం ఉంటేనే మనిషికి గుర్తింపు ఉంటుందనేటువంటి విషయాన్ని, కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా మన నైపుణ్యాన్ని చాటుకోవడానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకుంటున్నటువంటి అనేక విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు మనం అనుగుణంగా మన వంతు బాధ్యతగా ప్రజల పక్షాన ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మనకు ముందుకు నడవాలని కోరుకుంటూ, రేపు అమ్మవారు బాసరా సరస్వతి దగ్గర దాదాపు 225 కోట్ల రూపాయలతో గుడి యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో దాని శంకుస్థాపనకు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు అక్కడికి. నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి గంగారాం గారు నాకు ఫోన్ చేసి తప్పకుండా మీరు ఇక్కడికి రావాలని అంటే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి రావడంలో గల నా స్వలాభం కూడా ఉంది. మీ అందరితో మరి ఒకసారి ఎంప్లాయ్మెంట్ కార్డు రెన్యువల్ చేసుకునే అవకాశం దొరికింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీకు జగజీవన్ రామ్ గారి స్ఫూర్తితో మీ జీవితంలో ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగజీవన్. పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్న గారికి, మరియు గడుగు గంగాధర్ అన్న గారికి, తాహేర్ అన్న గారికి, మరియు సుమన్ గారికి, మరియు అన్సారీ గారికి, మరియు ఆర్డీఓ గారికి, డీడీ గారికి, మరియు ముందరున్న కుల సంఘ నాయకులకు, అలాగే నా తోటి సోదరిమణులందరికీ, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గౌరవనీయులైన బాబు జగజీవన్ రామ్ జయంతి 119వ జయంతి జరుపుకుంటున్నాము. నిజంగా ఆయన మహనీయుడు. మన సమాజ అభివృద్ధికి ఎంతో వృద్ధి చేసి ఎంతో సమాజాన్ని వృద్ధి చేసేయడానికి ఎంతో కృషి చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు తమ వర్గం వారు ఎవరు పడకూడదని ఆయన చేసిన కృషి, ఉద్యమాలు ఎంతో స్ఫూర్తిదాయకం మనకు. అలాగే స్వాతంత్రంలో చురుకుగా పాల్గొని ఎన్నో సమాజ సేవలు చేశారు ఆయన. స్వాతంత్రం అనంతరం కూడా అన్ని కీలకమైన ప్రధాన పాత్రలు పోషించాడు రక్షణ మంత్రిగా. మన సమాజ అభివృద్ధికి ఎంతో ఉన్నత పదవులు స్వీకరించి అభ్యున్నతికి సహాయం చేసి మన సమాజం వృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు ఆయన.
ఆయన ఆశయాలను మనం గౌరవిస్తూ కులరహిత సమాజాన్ని నిర్మించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండు చేతులు పైకెత్తి జై జగ్జీవన్, జై భీమ్. డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా ఇందూరు నగరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మరియు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ గారికి, తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, తారిక్ అన్సారీ గారికి, గడుగు గంగాధర్ గారికి, ఆర్డీఓ రాజేందర్ గారికి, డీడీ సోషల్ వెల్ఫేర్ రాజా గంగారాం గారికి, సుమన్ గారికి మరియు ఇతర పెద్దలకు, వేదిక ముందున్న నా దళిత సోదర సోదరుమణులకు, నాయకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకంటే వాస్తవంగా ఇది పండుగనే, మనం శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన దినమే ఇది. ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు అనేక మంది ఆయన గురించి చెప్పడం జరిగింది. అణగారిన వర్గాలకు ఆయన జీవితం త్యాగం చేసిండు. సమానత్వం కోసం నాయకుడు అయినా కానీ సమానత్వం కోసం, రాజకీయ నాయకుడు అయిన తర్వాత కూడా సమానత్వం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి. వాస్తవంగా ఆయనకు భారతరత్న 100 కాదు 200% అర్హుడే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ స్టేట్ కమిటీ నుండి భారతరత్న ఇవ్వాలనే ఈ ప్రపోజల్ని మేము నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మేము సమర్పిస్తామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మా గడుగు గంగన్నకు తెలుసు, గడుగు గంగ క్యాస్ట్ ఏంటిదో నాకు ఎన్నేళ్ళలో తెలియదు. దళితులకు విస్మరించడం కాదు, ఇక్కడ ఉన్న అనేక మంది దళిత సోదరులు ఉన్నారు, నా తత్వం ఏంటిదో తెలుసు. నేను ఎక్కడ గుప్తా అని కూడా చెప్పుకోను, వాళ్ళే చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నా దగ్గర 27 సంవత్సరాల నుండి ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ళ తర్వాత అడిగిన, బాబు నీ క్యాస్ట్ ఏంటిదని, ఎస్సీ అని చెప్పాడు. సూర్యన్న అందరి మనిషి, అందరి కోసం పనిచేసే వ్యక్తిని. గర్వంగా చెప్తా, ఎక్కడైనా చెప్తా. వెనుక ఒక మాట, వేదిక మీద ఒక మాట ఉండదు. ఇక బాబు జగ్జీవన్ రామ్ గురించి అనేక మంది ఆయన జీవిత పుట్టినప్పటి నుండి ఆయన గొప్పతనం, ఆయన ఏదైతే కేంద్ర మంత్రిగా అనేక శాఖలు నిర్వర్తించి ఆయన ముద్ర ఈరోజు కూడా రైల్వే శాఖలో కానీ, వ్యవసాయంలో కానీ, డిఫెన్స్లో కానీ ఉన్నదంటే నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఇక నేను దళిత సోదరులు కోరుతా ఉన్నా, కొద్దిగా రాజకీయ చైతన్యం మన దాంట్లో బాగా ఉంది, కానీ మహిళలలో ఇంకా మీరు చైతన్యం పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే డీడీ గారు 2 మహిళల్ని పిలిస్తే వచ్చి మాట్లాడలేదు ఇప్పటిదాకా. మోడీ గారేమో 33% రిజర్వేషన్ ఇచ్చిండు, మహిళలకేమో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాడు. రాబోయే ఎలక్షన్లలో 33% అంటే మన హిందూ రిజర్వేషన్ కావచ్చు, లేదా మహిళలకు కూడా రిజర్వేషన్ కావచ్చు. అందుకే చైతన్యం కూడా అన్ని, అంటే రాజకీయ చైతన్యం కూడా అవసరమే. దాంతోపాటు కలెక్టర్ గారు చెప్పింది అంటే ఈరోజు అంబేద్కర్ గారు కానీ, జగ్జీవన్ రామ్ గారు కానీ, ఇదే కాదు రాబోయే తరాలకు కూడా ఆదర్శం ఉన్నాడంటే చదువు ముఖ్యం. అందరికీ చదువే ముఖ్యము. అందరం కూడా డెడికేట్గా చదువుకొని తమ జీవితాలు ముందుకు సాగాలని కోరుకుంటూ, మొన్ననే నాకు ఇప్పుడు మా తాహిర్ గారు చెప్పిండు, నేను చెప్పేది ఆయన చెప్పిండు. అడ్లూరి లక్ష్మణ్ గారు ఎస్సీ ఎస్టీ మినిస్టర్ గారికి నిజామాబాద్లో ఉన్న ఎస్సీ హాస్టళ్లలో ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ కోసము అవి శిథిలావస్థకు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రతి హాస్టల్కు 4.5 crores మీరు శాంక్షన్ చేయాలని మొన్ననే మంత్రి లక్ష్మణ్ గారికి నేను లెటర్ ఇవ్వడం కూడా జరిగింది గత వారం అసెంబ్లీలో. ఇక ఇది నిజంగా ఇది ఒక ఆలయం అని చెప్పొచ్చు.
ఇటువంటి ఆలయానికి మనం ఈ స్థితిలో ఉంచడం నిజంగా కాదు, కరెక్ట్ కాదు. అది మీరు ఏదైతే వారు చెప్పినట్లు ప్రపోజల్ ఇవ్వండి, దీనికి మనం ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకుందామో, దాన్ని ఏ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ ప్రిపరేషన్ కోసము దాంట్లో లైబ్రరీ పెడదామా, లేకుంటే ఇంకా వాళ్ళకు ఏదైనా స్టేయింగ్ ఫెసిలిటీ చేద్దామా, మీరు దాన్ని ఎస్టిమేషన్ ఇస్తే మేము కలిసి అటు షబీర్ అలీ గారితో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను జిల్లా సమస్యలు, నా నియోజకవర్గ సమస్యలు వారిని కలుపుకొని పోయిన చాలాసార్లు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పోయినా కానీ సుదర్శన్ రెడ్డి గారి పేరు తీస్తారు, మహేష్ కుమార్ గారు తీస్తారని నేను 2-3 సార్లు వారితో వెళ్ళడం జరిగింది. మళ్ళీ నేను సపరేట్గా కూడా కలిగింది. ఇంకా మొన్నటి బడ్జెట్లో నిరాశపరిచింది ఏంటిదంటే, మేము దాన్ని అసెంబ్లీలో రేజ్ చేసినాము. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు 43% నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. 25-26 కంపేర్ చేస్తే 26-27 ఇది ఏదైతే ఉందో దాన్ని నిధులు పెంచవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు మేమందరం కూడా అడగడం జరిగింది. ఎందుకంటే దళితులు ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం ఎంత ఉంది. అన్ని రంగాల్లో వారికి వివక్ష జరుగుతూ ఉంది ఇంకా కూడా. కానీ అది భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అటు అంబేద్కర్ గారి నుంచి కానీ ఇటు జగ్జీవన్ రామ్ గారి నుంచి కానీ ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, మీకు తెలుసు పంచతీర్థాలు, అంబేద్కర్ గారి పంచతీర్థాలు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఆయన పుట్టిన నుంచి చివరి వరకు పంచతీర్థాలు నిర్మించడం జరిగింది. తప్పకుండా బాబు జగ్జీవన్ రామ్ భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, ఆయన ఆశయాలు, ఆయన జీవితము మనందరికీ ఒక ఆదర్శం. వారు ముఖ్యంగా దళిత నాయకులు, వారి జీవితం మొత్తము అణగారిన వర్గాల కోసము, దళితుల కోసం చేసిన సేవ ఆయన మీ అందరికీ ఆదర్శంగా, మీరు కూడా అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నా వంతు ఎప్పుడు కూడా, నా వంతు ఏ సంఘానికి కూడా నా వంతు ఏ అవసరం ఉన్నా, సహాయ సహకారాలు ఉన్నా తప్పకుండా నేను సహకారం చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ దానికి ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మనకు అప్డేట్ చేసుకుంటానికి ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకుందాం, కలిసికట్టుగా సాధించుకుందాం. పార్టీలు ఎలక్షన్ ఉన్నప్పుడే, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టి పనిచేద్దాం. తప్పకుండా ఈ అప్డేట్ చేసేటప్పుడు నా వంతు, నా ట్రస్ట్ ద్వారా, ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ₹1,00,000 దీనికి ఇస్తానని నా వంతుని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సంఘానికి ఇది ఒక ఆలయం నేను చెప్తా ఉన్నా, అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏది, ఏ దళిత సంఘానికి ఎప్పుడు ఏదన్నా కానీ సూర్యన్న మీ వెంట ఉంటారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, జై హింద్, జై భారత్.